వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ విజిత. నేపాల్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో హిందువులకి అత్యంత పవిత్రమైన 108 దివ్య ధామాల్లో ఒకటైన ముక్తినాథ్ యాత్ర విశేషాలను తెలుసుకుందాం. ఉత్తర భారతదేశం సరిహద్దుల్లో ఉంది నేపాల్ దేశం. నేపాల్ ఉత్తర భాగంలో ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య గండకీ నది పరివాహక ప్రాంతంలో అందమైన పచ్చని లోయలు కనిపిస్తాయి. అటు టిబెట్, ఇటు ఎత్తైన పర్వతాలైన అన్నపూర్ణ, ధౌలాగిరి పర్వత శ్రేణులు మంచు కప్పబడి వెండి కొండల్లా దగదగా మెరుస్తూ కనిపిస్తాయి. వాటి మధ్య లోయలు ప్రశాంతతని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పోఖ్రా నుండి ముక్తినాథ్ కు వెళ్లాలంటే ముందుగా పోఖ్రా నుండి జోమ్సంకి చిన్న చిన్న విమాన సర్వీసులు ఉంటాయి. కేవలం 20 మంది మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానంలో మా ప్రయాణం మొదలైంది. పోఖ్రా నుంచి జోమ్సం వెళ్లే ఈ చిన్న ఫ్లైట్ ఆకాశాన్ని తాకేలా ఉంది. ఒకవైపు భయంతో హృదయం ఉలిక్కి పడుతోంది, మరొక వైపు ఈ దారి చివర నేను నన్నే కనుగొనబోతున్నానా అన్న విశ్వాసము ఉంది. జోమ్సం ఇది స్తబ్దతతో ఉన్న ఒక హిమాలయపు పరివాహక ప్రాంతం. ఇక్కడ నుండి ముక్తినాథ్ ఆలయానికి చేరుకోవటం సులువు కాదు, కానీ ప్రతి అడుగు ఒక అంతర్యాత్రలా అనిపించింది. జోమ్సం నుండి ముక్తినాథ్ క్షేత్రానికి 23 కిలోమీటర్ల బస్ యాత్ర ఉంటుంది. అక్కడి నుండి ముక్తినాథ్ క్షేత్రానికి చేరుకోవడానికి 3 కిలోమీటర్ల దూరం కాలినడకన సాగించవలసి ఉంటుంది. నడవలేని వారి కోసం గుర్రాలు, డోలీలు కూడా అందుబాటులో ఉంటాయి. 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత దాదాపు 350 మెట్లు ఎక్కి క్షేత్రానికి చేరుకుంటారు. గుర్రం మీద ప్రయాణం చేస్తూ వచ్చిన వాళ్ళు కేవలం 150 మెట్లు ఎక్కితే సరిపోతుంది. డోలీలో మాత్రం గుడి వరకు తీసుకెళ్తారు. మనం ముక్తినాథ్ బేస్ క్యాంప్కి మనం చేరుకున్నాం. మనం ఆల్మోస్ట్ 3500 మీటర్స్ పైన దాటొచ్చాం. మీకు తెలియకుండానే మీ బాడీ మెటబాలిజంలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, లైట్గా దిగిన తర్వాత హెడేక్ లాగా, గిడ్డినెస్ లాగా, వామిటింగ్ సెన్సేషన్ లాగా, కొద్దిగా ఇరిటేషన్గా ఫీల్ కావడము, మీరు నడిస్తే అయ్యో ఏదో మనం చాలా బరువుగా అనిపిస్తుంది అనుకోవడము, ఒక 4-5 స్టెప్స్ వేయంగానే ఆక్సిజన్ ఎక్కువ కోరుకుంటున్నట్టుగా బాడీ వెంటనే నోరు తెరవడం లాంటి ఫీలింగ్స్ అనిపించవచ్చు. సో ఇది హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ సంబంధించిన సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఫస్ట్ దిగంగానే లైట్గా మీరు కొద్దిగా వాటర్ తాగుతూ ఒక 5 మినిట్స్ కూర్చొని మీ బాడీని సెల్ఫ్గా అడ్జస్ట్ చేసి క్లోజ్డ్ మౌత్తో, లాంగ్ బ్రీతింగ్తో, ఇయర్స్ అవి క్లోజ్ చేయకుండా, మనం మాస్క్ పెట్టుకొని మొత్తం స్కార్ఫ్ కట్టుకోకుండా మీ యొక్క మైండ్ని అక్యుములేట్ చేయాలి, అడ్జస్ట్ చేయాలి. ఒక కూల్ మైండ్తో ఉన్నప్పుడు ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్లో మనం ఈజీగా నడవచ్చు. ఇప్పుడు ఈ ముక్తినాథ్ బేస్ క్యాంప్ నుంచి మొదలు పెడితే మనం జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రం నడవాలి. కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళేటువంటి వారందరికీ ఈ యొక్క 3 కిలోమీటర్స్ అనేటువంటిది మీకు ఒక ఎగ్జాంపుల్ డెమో అనిపిస్తుంది. ఇంకో సెకండ్ ఆప్షన్, ఇక్కడ ఎవరైతే స్ట్రెయిన్ తీసుకోదలుచుకోలేదో ఒక 1000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో మీకు అప్ అండ్ డౌన్ మీకు హార్సెస్ కూడా దొరుకుతాయి ఇక్కడే. సో సెకండ్ ఆప్షన్ హార్సెస్ కూడా తీసుకోవచ్చు. సో ఆ రకంగా మీరు చాలా ప్రశాంతంగా మీరు ఈ యొక్క ముక్తినాథ్ యాత్ర చేసుకొని రావచ్చు. ఇక్కడ నుండి మీరు ఒక 3 కిలోమీటర్స్ బై వాక్ వెళ్తారు, 365 స్టెప్స్ ఎక్కుతారు, 365 స్టెప్స్ స్లోగానే ఎక్కచ్చు. చాలా టైం తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ 12 to 1 టెంపుల్ క్లోజ్ ఉంటుంది. 10-20 ఎంత నిదానంగా వెళ్ళినా 11-20 వరకు మనం ముక్తినాథ్ టెంపుల్ చేరుకోవచ్చు.
1 అవర్ కంటే ఎక్కువ పట్టదు, ఈజీగా వెళ్ళచ్చు. ప్లెంటీ ఆఫ్ టైం తీసుకోండి. పైన 108 దివ్య దేశాల్లో ఖచ్చితంగా దర్శించుకోవాలి అనేటువంటి ఒక దేవాలయాలు కొన్ని ఉన్నాయట. ఏంటవి అంటే, ఒకటి బద్రీనాథ్, తిరుమల, శ్రీరంగం, ఇప్పుడు దర్శించబోయేటువంటి ముక్తి నారాయణుడు. ఇలా సో ఖచ్చితంగా అనుకున్నటువంటి వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ టెంపుల్స్లో ఈ ముక్తినాథ్ ఒకటి అని చెప్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వారికి అందరికీ సప్తఋషులు అందరూ తపస్సు చేస్తుంటారు శ్రీ మహావిష్ణువు చుట్టూ అని ఇక్కడ ఒక ఇతిహాసం చెప్తూ వస్తారు. ఆ శివుడు కైలాసగిరిలో ఆయన తర్పణ వదిలితే ఏ నీరుకి దారగా వస్తాయో ఆ దారగా వచ్చినట్టుగా నీరే 108 నందీశ్వర్ నోట్లలో నుంచి ఇక్కడ ధారలుగా పడుతూ ఉంటాయని, ఎవరైతే ఆ నీరుని ప్రోక్షణ కానీ లేదా స్నానం ఆచరించినా పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తారు. చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు ఇవి. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చూసి మీరు ఎంతవరకు రెసిస్ట్ కాగలరో చూసుకొని మీరు జాగ్రత్తగా ఈ యొక్క క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యి మీరు వెళ్ళవలసి వస్తుంది. ఈ ఏజ్ ద్వారా ముఖ్యంగా జాగ్రత్తగా వహించి మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆ కూల్ క్లైమేట్, ఒక్కసారికి చల్ల వాటర్, ఐస్ వాటర్ -డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి హెడ్ పైన డైరెక్ట్గా మీకు కూల్ వాటర్ పడకుండా జాగ్రత్త వహించి మీరు హెల్త్ జాగ్రత్త చూసుకొని రావాలి. ఓకేనా అండి? జై బోలో ముక్తినాథ్ కి, జై బోలో ముక్తినాథ్ కి. హర హర మహాదేవ హర. ముక్తినాథ్ క్షేత్రం మోక్షానికి మార్గం అంటారు. ముక్తిని ఇచ్చే నాథుడు అంటే విష్ణుమూర్తి కొలువైన ప్రదేశం కనుకనే ఈ క్షేత్రానికి ముక్తినాథ్ పేరు వచ్చిందని చెబుతారు. హైందవ సాంప్రదాయంలో 108 దివ్య దేశాలలో ముక్తినాథ్ ఆలయం కూడా ఒకటి అని ప్రతీతి. భారతదేశంలో 107 దివ్య దేశాలు ఉంటే భారతదేశం వెలుపల ఉన్న దివ్య దేశం ముక్తినాథ్ క్షేత్రం కావటం విశేషం. నేనైతే ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాను. ఈ 3 కిలోమీటర్లు దాటుకొని స్టెప్స్ ఏదైతే ఉంటాయని చెప్పానో అక్కడికి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనకు పైకి 365 స్టెప్స్ అయితే ఉంటాయి. ఎవరైనా సరే అంటే హార్స్ పైన వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి స్టాప్ అయిపోతారు. ఇక్కడ నుంచి పైకి ఎవరైనా కూడా స్టెప్స్ ఎక్కాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను ఆ ముక్తినాథుడి దర్శనం కోసం, ముక్తి నారాయణుడి దర్శనం కోసం నేనైతే పైకి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి. మనం మెట్లు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఒక సాలగ్రామం కూడా ఉంది ఎంట్రన్స్లోనే. ఇక్కడ మనం నమస్కారం చేసుకొని ఆ నారాయణునికి మనం మెట్లు ఎక్కడం ప్రారంభిద్దాం. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణ. అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా పెద్ద మనకు ఇబ్బందిగా ఏం అనిపించట్లేదు. పెద్దవాళ్ళు అట్లా ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా ఎక్కొచ్చు. మెట్ల హైట్ కూడా బాగా ఎత్తుగా లేకుండా నార్మల్గానే ఉంది. మెట్ల హైట్ కూడా కొంచెం సపోర్ట్కి మనకు పట్టుకొని నడవాలి అనుకున్న వాళ్ళకి రెండు వైపులా కూడా ఇట్లా మనకు ఈ రాడ్స్ కూడా ఉండడం జరిగింది. రైలింగ్ కూడా ఈజీగానే ఎక్కొచ్చు. మనం అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ పైకి వెళ్తే ఇంకా ఆ నారాయణుడి అనుగ్రహం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎందుకండి ఆలస్యం, ఇలా వెళ్ళిపోదాం మాట్లాడుకుంటూ స్వామివారి దగ్గరికి. నేను మెట్ల మార్గంలో స్వామివారి దగ్గరికి వెళ్తున్న మార్గంలోనే నాకైతే ఒకటి కనిపించింది. అది మీ అందరికీ కూడా చూపించాలని అనుకున్నాను. అదేంటి అంటే, మామూలుగా మనం ఏ క్షేత్రాలకు వెళ్ళినా కూడా ఆ క్షేత్రాల్లో కొన్ని స్టోన్స్ అనేది, రాళ్ళు అనేది తీసుకొని ఒక రాయి పేర్చడం అనేది ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే తెలియదు, కానీ సాధారణంగా చెప్తూ ఉంటారు అక్కడి వాస్తవ్యులు కానివ్వండి, వచ్చిన భక్తులు కానివ్వండి, మనం ఒక రాయి పేర్చడం వల్ల స్వంత గృహం ఎవరికైతే లేదో వాళ్ళకి అతి త్వరలో స్వంత గృహం కొనుక్కునే అవకాశం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పి నమ్ముతూ ఉంటారు. నేను చూశాను, విన్నాను, అందుకని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి నేను వచ్చానన్నమాట. ఒక్కసారి నేను కూడా ఎలాగూ
శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలసిన శ్రీరంగం, శ్రీముష్ణం, తిరుమల, నైమిషారణ్యం వంటి క్షేత్రాలలో ముక్తినాథ్ కూడా ఒకటి కావడం మరో విశేషం. చరిత్ర ప్రకారం చూసిన ప్రపంచంలో అత్యంత ప్రాచీన ఆలయాలలో ముక్తినాథ్ క్షేత్రం కూడా ఒకటి అని తెలుస్తోంది. అయితే ఈ ఆలయంలో కొలువైన ముక్తినాథ స్వామి వారిని బౌద్ధులు అవలోకేతేశ్వర స్వామి అంటారు. ఒకే గుడిలో కొలువైన స్వామి వారిని 2 మతాల వారు కొలుస్తారు. ఈ 2 మతాల వారి మోక్ష మార్గం ఒక్కటే, అదే ముక్తినాథేశ్వరుడు. ముక్తినాథ్ క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన విష్ణు పురాణంలో గండకీ మహత్య ఘట్టంలో కనిపిస్తోంది. అసురుడైన జలంధరుడిని వధించటానికి శ్రీ మహావిష్ణువు మాయ రూపంలో రాగా ఆయన మాయని పసిగట్టిన జలంధరుడి భార్య బృంద శ్రీ మహావిష్ణువుని శపించి తనకి తాను అగ్నికి ఆహుతి అయిందని, ఆమె అస్థికల నుంచే తులసి మొక్క పుట్టిందని పురాణ కథనం. బృందా శపించిన కారణంగా శ్రీ మహావిష్ణువు ఇక్కడి గండకీ నదిలో సాలగ్రామ శిలల రూపంలో అవతరించాడని అంటారు. ఈ గండకీ నది తీరంలో దొరికే సాలగ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపాలుగానే భక్తులు భావిస్తారు. ఓం నమో నారాయణాయ. నూటెనిమిది దివ్యదేశాల్లో స్వామివారి యొక్క అత్యంత ప్రధానమైనటువంటి క్షేత్రాల్లో ఒకటి బద్రీనారాయణుడు, అదేవిధంగా ముక్తినారాయణుడు, తిరుమల, శ్రీరంగం ఇవన్నీ ఖచ్చితంగా దర్శించుకొని తరించాల్సిన అద్భుతమైన క్షేత్రాలు. అటువంటి యొక్క ఈ క్షేత్రాల్లో మనం గమనిస్తున్నటువంటి ఈ 108 నందీశ్వరుల యొక్క నోట్ల నుంచి చూసినటువంటి ఆ ధారంతా కూడా సాక్షాత్ కైలాసంలో శ్రీ పరమేశ్వరుడు ఆయన వదిలినటువంటి యొక్క అర్ఘ్యపాద్యాలన్నీ కూడా ఈ యొక్క నందీశ్వర నోట్లలోంచి వస్తుంటాయని, ఆ వచ్చినటువంటి యొక్క నీటిని ప్రోక్షణ చేసుకుంటే 108 దివ్యదేశాల్లో పవిత్ర స్నానం ఆచరించి వాటిని ధరించినటువంటి యొక్క పుణ్య ఫలితం వస్తుందని చెప్తారు. కాబట్టి ఈ 108 నందీశ్వర నోట్లలోంచి వచ్చిన స్నానం ఆచరించి ఆ కనిపించేటువంటి స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి మోక్షగుండం, అదేవిధంగా ముక్తిగుండం రెండిట్లో కూడా మనం పుణ్యస్నానం ఆచరిస్తే మనం ఎంతో వ్యయ ప్రయాసపడి వచ్చినటువంటి ముక్తినాథ్ యాత్రకు సంబంధించినటువంటి యొక్క ఆ స్ట్రెస్ అంతా కూడా ఒకసారి తగ్గిపోయి ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ వాటర్లో. అవునండి. ఆ వాటర్ని యొక్క పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవుతామమ్మా. శక్తి ఉన్నప్పుడే ముక్తిని సంపాదించుకుని, ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుని తరించవలసినటువంటిది. కాబట్టి మనం గమనిస్తున్నాం ఎంతో మంది పెద్దవాళ్ళే కాకుండా యువత కూడా ఈ యొక్క తరం అంతా కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి ఆధ్యాత్మిక యాత్ర చేయడం వల్ల మన మైండ్లో ఉన్నటువంటి పారాట్యూట్స్ ఓపెన్ అవడంతో పాటు ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం వల్ల మనకు లైఫ్లో కూడా తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతి పొందొచ్చు అమ్మా వీరి వల్ల. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ముందు ఆయన దర్శన భాగ్యం మనకు కలగాలి కదా. ఇంకా వెళ్దామా మరి దర్శనానికి? దర్శించుకుందాం, స్వామివారిని తరిద్దాం. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. పదండి మాతో పాటు మీరు కూడా స్వామివారి దర్శనానికి. స్వామివారి దర్శన భాగ్యం అయితే కలిగిందండి. నిజంగా చాలా చక్కగా జరిగింది స్వామివారి దర్శనం అయితే. స్వామివారిని చూస్తున్నంతసేపు కూడా నాకు అనిపించింది ఏంటి అంటే, మన సైడ్ సౌత్ సైడ్ ఆలయాల్లో స్వామివారి ఆ రూపు, ఆ మూర్తి ఒక రకంగా ఉన్నారు, ఇక్కడ చూస్తే ఇంకొక రకంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ స్వామివారి అనుగ్రహం నా పైన, మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా నేపాల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేది పశుపతినాథుడు, ముక్తినాథుడు. ఖచ్చితంగా స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ముక్తినాథాయ, నారాయణాయ. ఓం నమ శివాయ. నమస్కారం.